నువ్వు హెచ్చించుకున్నావు, నీవు మనుషుడు అని దేవుడు చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు హెచ్చించుకోవడానికి దేవుడు కాదు, నీవు నరుడివే. దేవా వీళ్ళని భయపెట్టు, ఎందుకంటే వీళ్ళు నరమాతృలని తెలుసుకోవాలి. మనము బ్రతుకుతున్నా జీవిస్తున్నా దేవుని వల్లనే తెలుసుకోవాలి. ఎవరి ఆధీనములో ఉన్నవో, ఎవరి చేతిలో ఉన్నవో, ఎవరి ద్వారా ఇవన్నీ మనం పొందుకొనుచున్నామో ఆ దేవుని విషయాల్లో నీవు ఎలా ఉన్నావు? భయం విడిచి ప్రవర్తించావు గనక దేవుడు మాట చెప్తున్నాడు, వెండి బంగారం వీటన్నిటితో ఏ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములను ఆయన నీవేం చేయలేదు, ఘనపరచలేదు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా హెచ్చిస్తాడంటే ఏ మనుషుడు అందుకోలేనట్లుగా హెచ్చిస్తాడు. కానీ నీవు హెచ్చింపు కొడుతున్నావు. దేవుని కంటే నీవు హెచ్చుగా హెచ్చించుకుంటున్నావు కనుక దేవుడు ఏం చేయబోతున్నాడు?